ఇప్పుడే హరోం హరా మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఇంకా అందరికి నచ్చద్దా అంటే మూవీ కొంతమందికి డిసప్పాయింట్ చేయొచ్చు, కొంతమందికి యావరేజ్ అనిపించవచ్చు, కొంతమందికి ఏమో సూపర్ డూపర్ హిట్ అనిపించవచ్చు. బట్ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అవైతే మీద ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. మేము మహారాజా రివ్యూ కూడా పెట్టున్నాం, మీరు చూడకపోయి ఉంటే పోయి చూడండి ఫ్రెండ్స్, మూవీ ఎలా ఉందో తెలుసుకోండి. స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో అయితే కుప్పంకి అయితే వస్తాడు. కుప్పంకి వచ్చిన తర్వాత నుండి తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అండ్ పెద్ద బిగ్ షాట్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ ప్లాట్. సో మనకు స్టోరీలో అంత గ్రిప్పింగ్ ఏం లేకపోయినా కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్తో అండ్ మనకు బీజిఎంతో అండ్ యాక్షన్ సీక్వెన్స్తో అయితే కుమ్మి అవతలేశారు. అండ్ ఇంకో విషయం, చిత్తూరు యాస కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి మీరైతే చాలా గ్రిప్పింగ్గా అయితే స్టోరీకి అయితే కనెక్ట్ అయిపోతారు. అసలు ఏం జరగబోతుంది, సో ఎలా అనేది. అండ్ మూవీలో ఎలివేషన్స్ ఉంటాయి హీరోవి, అవి కూడా చాలా బాగున్నాయి. సో మీరు మొత్తం కేజీఎఫ్ కానీ పుష్ప కానీ మూవీ చూస్తుంటే సేమ్ ప్యాటర్న్లో ఎలివేషన్స్ అయితే ఉంటాయి కదా, సేమ్ అలానే మన హీరోకి కూడా ఈ మూవీలో ఎలివేషన్స్ అయితే ఉంటాయి. ఆ ఎలివేషన్స్ కొన్ని దగ్గర బాగున్నాయి, కొన్ని దగ్గర నాకు ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ముందు ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది ఫైట్ చెప్పాలనుకుంటే. మీరైతే ఇలాంటి ఫైట్ సీన్స్ చాలా చూసారు, బట్ ఈ ఫైట్ సీన్ మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు. అంటే మనకు కొత్తదనం అనేది చాలా అంటే చాలా అయితే ఫైట్ సీన్స్ లో అయితే చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో మనకు ఒకే ప్లాట్ మీద అయితే స్టోరీ అయితే పోతా ఉంటది, హీరో విలన్. సో ఈ ప్లాట్ మీద అయితే పోతా ఉంటది. బట్ ఫైట్ సీన్స్ తో అండ్ బీజిఎం తో కొంచెం స్టోరీ అనేది కొంచెం హుకింగ్ గా ఉంది. సో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అందుకోసం అయితే మూవీ ఎక్కడ మీకు అయితే బోర్ అనిపించదు. ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ తో అయితే మీరైతే బయటికి వస్తారు. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే లాజిక్ ఫ్రెండ్స్, మీరు కానీ లాజిక్ పెట్టి ఈ మూవీ పోతే మాత్రం మీకైతే దెబ్బడిపోద్ది, పెద్ద రాడ్ అయితే దిగిపోద్ది. సో మీరైతే లాజిక్ పెట్టకుండా జస్ట్ హీరోకి అన్ని ఫేవర్గా అయితే పోతూ ఉంటుంది. సో మీరైతే జస్ట్ కంఫర్టబుల్గా అయితే చూస్తూ ఉండాలి. అంతెందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే విలన్స్ మరీ అంత ఎరి పుష్పాల అంటే కొన్ని సీన్స్ దగ్గర నాకు అవే అనిపించింది. సో చాలా లాజిక్ లేని సీన్స్ అయితే నాకైతే మూవీలో అయితే కనిపించాయి. అందుకోసం లాజిక్ పెట్టుకొని మూవీ చూస్తే మాత్రం మీకైతే పెద్ద పిడి పడిపోద్ది. ఇలాంటి ప్యాటర్న్ మీద మనం చాలా సినిమాలే చూసాం, బట్ స్క్రీన్ ప్రెజెన్స్తో అండ్ ఫైట్ సీన్స్తో చాలా అట్రాక్ట్ చేశారు మూవీని వచ్చేసి. అందుకని నేనైతే డిసప్పాయింట్ కాలేదు. బట్ కొంతమందికి ఈ మూవీ అయితే కనెక్ట్ కాకపోవచ్చు, కొంతమందికి నచ్చొచ్చు. బట్ నాకైతే మూవీ నచ్చింది. కొంతమందికి ఇదే రొటీన్ డొల్లా, ఇదే సేమ్ ప్యాటర్న్ మీద ఎంతమంది సినిమాలు తీస్తారా అనిపిస్తుంది. సినిమాలు తీసినా కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేవి మనకు బోర్ కొట్టకుండా ఉంటే చాలు. సో సినిమా హాల్లో నేనైతే మూవీ అయితే ఎంజాయ్ చేశాను, అందుకోసం మీకైతే రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ పోవడానికి 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బీజిఎం, ఇంకోటి సినిమాటోగ్రఫీ, ఇంకోటి యాక్షన్ సీక్వెన్స్. ఈ 3 ప్యాటర్న్స్ కానీ మీకు కనెక్ట్ అయినట్లయితే మూవీకి అయితే పోండి, మీకైతే ఖచ్చితంగా మూవీ అయితే నచ్చద్ది. లేదు మాకు రొటీన్ సినిమాలు అంటే ఇష్టం లేదు, ఇలాంటి మూవీస్ మేము చాలా చూసామంటే ఈ మూవీ స్కిప్ చేయండి. బట్ మూవీ వచ్చేసి బాగుంది, ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో నేను చెప్పిన పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరైతే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.